సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి. ఈ రోజు దాదాపుగా ఒక 1.8 to 1.2% వరకు కూడా కొంత పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో ఫస్ట్ అసలు యుఎస్ మార్కెట్స్ గురించి మాట్లాడదాం. ఒక పెద్ద డ్రామా అంతా క్రియేట్ అవుతుంది యుఎస్ మార్కెట్స్ లోనే. ఒక రకంగా అసలు ఆపరేట్ చేస్తున్నారు ఆ మార్కెట్స్ అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు. ఉన్నట్టుండి న్యూస్లు తీసుకొస్తారు, ఉన్నట్టుండి ఉన్న టారిఫ్స్ ని మేము పాస్ చేస్తున్నాం అని అంటారు. సో ఇక్కడ ఒక ప్యాటర్న్ మీరు గమనించినట్లయితే మనకి టారిఫ్స్ విధించిన తర్వాత ఒక 1 or 2 days లో మళ్ళీ ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ అయింది. సో దాన్ని ఆ పర్టికులర్ డే, మేబీ ఆ పర్టికులర్ డే ఇదే అనుకుంటా, మనకి ఆ సమ్వేర్ అరౌండ్ 7వ తారీఖు అనుకుంటా, ఆ డే రోజు కొంతవరకు యుఎస్ మార్కెట్స్ లో చిన్న రికవరీ కనిపించింది. ఆ న్యూస్ ఏంటి, మనకి ట్రంప్ గారు టారిఫ్స్ ని ఒక 90 days వరకు పాస్ చేసే అవకాశాలు ఉన్నాయి అని. ఆ న్యూస్ వచ్చి మార్కెట్ కొంత పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే సమయంలోనే ఇమీడియట్ గా మళ్ళీ వైట్ హౌస్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఎటువంటి ఆలోచనలోనే లేము అని చెప్పేసి. మళ్ళీ ఒక 2 రోజుల గ్యాప్ తోటి మళ్ళీ బయటకు వచ్చారు, మేము 90 days సేమ్ ఏదైతే బయట స్పెక్యులేట్ అయిందో అదే విషయం గురించి మళ్ళీ చెప్పారు, మేము 90 days మళ్ళీ పాస్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాము అని చెప్పేసి. సో ఇది ఒక స్పెక్యులేటెడ్ యాక్టివిటీ లాగా కనపడుతుంది, కానీ ఇక్కడ ఒక పెద్దరికంతో ప్రవర్తించినట్టుగా అయితే కనిపించట్లేదు. ప్రపంచ దేశాలకి పెద్దన్నగా పిలుచుకుంటారు, ప్రపంచ నాయకుడిగా పిలుచుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ యాంగిల్ లో కనపడుతుంది. ఇప్పుడు అదే మనం ట్రంప్ గారు రిలేటెడ్ యాక్షన్స్ కూడా గమనించినట్లయితే ఈ 90 days పాస్ విధించే ఒక గంటకు ముందు ఆయనకు సంబంధించినటువంటి సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇట్ ఈస్ రైట్ టైమ్ టు బై స్టాక్స్ అని చెప్పేసి పెట్టారు. అంటే ఇదేంటి, ఒక స్పెక్యులేషన్ యాక్టివిటీయా, ఇన్సైడ్ టిప్ ఇస్తున్నారా, ఒక ప్రపంచానికే పెద్దన్న స్టాక్ మార్కెట్ల గురించి టిప్లు ఇస్తున్నారా, ఇది చేయబోతున్నా అది చేయబోతున్నా, నా మాట విని కొనుక్కోండి అని చెప్పేసి. మేబీ రీసెర్చ్ అనలిస్ట్ అవ్వాల్సిందేమో, ఐ డోంట్ నో, దట్స్ ఓకే. సో ఇప్పుడు ఒకసారి మన మార్కెట్స్ ని గమనిస్తే ఎప్పుడైతే 90 days పాస్ విధించారో ఆ రోజు సడన్ గా మనకి ఒక పెద్ద మూమెంటం యుఎస్ మార్కెట్స్ లో కనిపించింది. ఒక సడన్ మూమెంటం, ఆల్మోస్ట్ 10%, 8 to 10% వరకు కూడా అన్ని ఇండైసెస్ కూడా మూవ్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఆయన కేవలం 90 days పాస్ ని విధించారు. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఆయన కేవలం రెసిప్రోకల్ టారిఫ్ మీద మాత్రమే పాస్ ని విధించారు. ఏదైతే బేస్ లైన్ టారిఫ్ ని పెంచారో 10% గా అది ఇంకా అలానే కొనసాగుతుంది. అసలు పూర్తిగా టారిఫ్లు ఎత్తేస్తున్నారు అన్న విధానంలో మనకి మొన్న యుఎస్ మార్కెట్స్ పరిగెట్టాయి. ఆ విషయం అర్థమైందేమో. నిన్న కొంతవరకు యుఎస్ మార్కెట్స్ కొంత రిలాక్సేషన్ తోటి డౌన్ సైడ్ వచ్చేసాయి. మేబీ రియాలిటీ అర్థమైనట్టుంది, పూర్తి స్థాయిలో టారిఫ్లను అయితే ఇంకా ఎత్తేయలేదు అని చెప్పేసి. సో ఇక్కడ అదే చైనా పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే, చైనా మీద మాత్రం మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా విత్డ్రా చేయట్లేదు, వాళ్ళు మా మీద కొంతవరకు రిటాలియేట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ మీద అదే విధంగా మేము టారిఫ్లు కంటిన్యూ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో అదే టైంలో మనకి చైనా సైడ్ నుంచి కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. సో మేము కూడా టారిఫ్ హైక్స్ ని దాదాపు యుఎస్ గూడ్స్ మీద 125% గా, అది కూడా ఏప్రిల్ 12వ తారీఖు అంటే రేపటి నుంచి మేము అమలు చేయబోతున్నాము. ఇక మీదట వాళ్ళు చేసేటువంటి చర్యలకు మేము ఎటువంటి స్పందన మేము ఇవ్వము. అదేవిధంగా ఇప్పుడు జరగబోయేటువంటి డ్యామేజ్ కి పూర్తి స్థాయిలో యుఎస్ గవర్నమెంట్ బాధ్యత కూడా వహించాలి అని చెప్పేసి మనకి చైనా సైడ్ నుంచి కూడా కొంతవరకు అప్డేట్స్ అనేవి కనపడుతున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ నెక్స్ట్ అసలు మార్కెట్స్ ఎటు రియాక్ట్ అవుతాయి, ఇది కదా పెద్ద ప్రశ్న. సో ఇప్పుడు మనం దాని కనుక గమనించినట్లయితే ఫస్ట్ యుఎస్ మార్కెట్స్ ని వాటన్నిటిని కూడా గమనిద్దామండి. సో యుఎస్ మార్కెట్ లో ఫస్ట్ నాస్డాక్ చూసినట్లయితే ఏదైతే ఒక ఛానల్ ఫార్మేషన్ లో జరిగిందో, మళ్ళీ ఆ ఛానల్ ఫార్మేషన్ బాటమ్ లోకి వచ్చి అంటే మిడిల్ లోకి వచ్చి నాస్డాక్ సపోర్ట్ తీసుకుంది. ఎస్ఎన్పి వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా ఛానల్ బాటమ్ కి వచ్చి సపోర్ట్ తీసుకుంది. డౌ జోన్స్ ఏమో ఎగ్జాక్ట్ గా బాటమ్ ఛానల్ కోసం సపోర్ట్ తీసుకుంది. మేబీ ట్రంప్ గారు కూడా టెక్నికల్ అనాలిసిస్ ఏమన్నా ఫాలో అవుతూ దాని బేసిస్ మీద న్యూస్ రిలీజ్ చేస్తున్నారేమో నాకు అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్ గా యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ న్యూస్లు కూడా బయటికి రావడానికి కొద్దిగా ఆశ్చర్యంగానే కనపడుతుంది. సో దాంతో పాటుగా ఒకసారి ఈరోజు మన ఇండియన్ మార్కెట్స్ లో ఎటువంటి రియాక్షన్ ఉందో గమనిస్తే, ప్రీవియస్ గా ఏదైతే బాగా ప్రాబ్లమ్ లోకి బీటన్ అప్ అయిందో, అంటే ఏదైతే ఎక్కువ సెల్ ఆఫ్ జరిగింది, ఇవాళ అవన్నీ కూడా రికవర్ అయ్యాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మెటల్ సెగ్మెంట్స్ కానీ, ఎనర్జీ సెగ్మెంట్స్ కానీ, ఆటో సెగ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా బాగానే రియాక్ట్ అయ్యాయి. ఇక్కడ ఇంకొక అంశం మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఆయన 25% ఆన్ ద ఆటో ఆయనకి ఎత్తేలేదు. ఇన్ఫాక్ట్ మెటల్ మీద కూడా 25% టారిఫ్ ఆయన ఎత్తేలేదు. ఆయన కేవలం ఏదైతే రెసిప్రోకల్ టారిఫ్ ఎక్స్ట్రా ఉందో దాన్ని మాత్రమే ఆయన కేవలం పాస్ చేశారు. మార్కెట్స్ ఎందుకు ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవ్వాలో నాకైతే ప్రాక్టికల్ గా అర్థం కావట్లేదు. మేబీ ఇండియన్ మార్కెట్ కి అయితే కొంతవరకు న్యూస్ ఉంది, ఏది అట్లీస్ట్ ఆర్బీఐ రిలేటెడ్ రేట్ కట్ ఉంది కాబట్టి ఆ న్యూస్ ఈ రోజు కొంతవరకు ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, కానీ అంతకు మించి పెద్ద ఎత్తున పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడానికి అయితే ఇండియన్ మార్కెట్స్ లో కూడా ఎక్కడ కూడా నాకేం పెద్ద ఎత్తున పాజిటివ్ గా కనిపించట్లేదు. సో ఈ రోజు ఒక చిన్న విషయాన్ని కూడా నేను గమనించాను. సో మనకి సోమవారం రోజు ఎక్కడి నుంచి అయితే మన ఇండియన్ మార్కెట్స్ కింద పడ్డాయో అక్కడ ఒక గ్యాప్ క్రియేట్ అయింది. ఈ రోజు ఎగ్జాక్ట్ గా గ్యాప్ ని ఫిల్ చేసినట్టుగా నేను అబ్జర్వ్ చేశాను. మేబీ అదొక రెసిస్టెన్స్ పాయింట్ గా ఉంటూ నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ ఏమైనా యాక్ట్ అవుతుందా అనేది మనం మార్కెట్ యాక్షన్ ని బట్టి గమనించాలి. సో ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటి అని అంటే, మన మార్కెట్ కి కంటిన్యూస్ గా 3 days హాలిడేస్ రావటం.
మనకి సాటర్డే సండే మండే 3 రోజులు సెలవులు రావటం, ఆ 3 రోజుల్లో ఎటువంటి యాక్షన్స్ మార్కెట్లో జరుగుతాయో తెలియదు, మంగళవారం నాడు ఎటువంటి యాక్షన్స్ మార్కెట్లో ఉంటాయో తెలియదు. అండ్ ఇంకొక బ్యాడ్ ప్రాబ్లం ఏంటి అని అంటే మళ్ళీ మనకి ఇంకొక హాలిడే నెక్స్ట్ వీక్ లో ఉండడం. నెక్స్ట్ వీక్ కూడా కేవలం 3 ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే మార్కెట్లో ఉన్నాయి. సో మార్కెట్లో ఇటువంటి క్రూషియల్ టైంలో ఎన్ని హాలిడేస్ రావడం అనేది ఒక రకంగా బ్యాడ్ టైం అనే చెప్పాలి. అంటే బిగ్ గ్యాప్ అప్స్ ఆర్ గ్యాప్ డౌన్స్ కి ఎక్కువ స్కోప్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్స్ లో ఇంకా స్టెబిలిటీ, శానిటీ వచ్చినట్టుగా అయితే నాకు కనిపించట్లేదు. దెర్ ఈస్ అ వెరీ హై ప్రాబబిలిటీ ఆఫ్ కన్సాలిడేషన్. ఈవెన్ వీక్లీ టైం ఫ్రేమ్ మనం గమనించినా కానీ మన క్యాండిల్స్ అన్ని కూడా దాని బయట ఫార్మ్ అవుతున్నట్టుగా అయితే అనిపిస్తుంది. సో మనకైతే ఇంతవరకు అయితే ఎవిడెంట్ గా మనకి స్ట్రాంగ్ గా మార్కెట్ రికవర్ అవుతుంది అన్న ఒక సాలిడ్ ప్రూఫ్ అయితే కనిపించట్లేదు. సో ఇక్కడ నుంచి ఇంకా డిప్ అవుతుందా అంటే దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో డౌన్ సైడ్ ప్రాబబిలిటీ కూడా తక్కువగానే ఉంది. సో హవెవర్ మనకి ఐటీ రిలేటెడ్ గైడెన్స్ అయితే వీక్ గా ఉంటుందని అనిపిస్తుంది. ఇప్పుడు రిజల్ట్ సీజన్ కదా, అది వీక్ గా ఉంటుంది అనిపిస్తుంది. ఫార్మాసిటికల్ టెన్షన్స్ అయితే కంటిన్యూ అవుతాయని అనిపిస్తుంది. అఫ్ కోర్స్ కొంతవరకు అగ్రికల్చర్, టెక్స్టైల్ వీటి వరకు కొద్దిగా రిలీఫే. కాకపోతే మిగతా వాటికి ఆటోమొబైల్ సైడ్ కానీ ఇవంతా కూడా కొంత టెన్షన్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే బాగానే కనపడుతున్నాయి. అండ్ అదే విధంగా మన ఎఫ్ఐఎస్ కి సంబంధించినటువంటి సెల్లింగ్ యాక్టివిటీని గమనిస్తే ఈ వారంలో వాళ్ళు 7వ తారీఖున దాదాపుగా 9,000 కోట్లు, 8వ తారీఖున దాదాపుగా 5,000 కోట్లు, 8వ తారీఖున దాదాపుగా 5,000 కోట్లు, 9వ తారీఖున దాదాపుగా 4,300 కోట్లు, పుట్టుగెదర్ దాదాపుగా 18,400 కోట్లు దాకా అమ్మేశారు. అండ్ డిఐఎస్ ఈక్వలెంట్ గా బై చేశారు, దాదాపుగా 18,200 కోట్లు దాకా బై చేశారు. కాకపోతే మంత్ ఆన్ మంత్ డేటాతో గమనిస్తే మాత్రం కొంతవరకు ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ కి మధ్యలో 9,000 కోట్లు గ్యాప్ ఉంది. ఇంకా నెట్ సెల్లింగ్ లోనే మనకి పొజిషన్ కనిపిస్తుంది. వీ హ్యావ్ టు సీ ఇంకా డిఐఎస్ దగ్గర ఎంతవరకు డబ్బులు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ పెద్ద ప్రశ్నగా ఉంది. సో ఈ రోజు మార్కెట్ లో మాత్రం మార్కెట్ ని లీడ్ చేసింది అయితే బ్యాంకింగ్ సెగ్మెంట్, అంటే పర్టికులర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, కోటాక్. ఈ రోజు దాదాపుగా మెజారిటీ ఆఫ్ ద సెగ్మెంట్స్ అన్ని కూడా మార్కెట్ లో పైకి వెళుతూ మార్కెట్ అయితే బాగానే సపోర్ట్ చేసినట్టుగా అయితే ఈ రోజు మనకు కనపడుతుంది. దాంతో పాటుగా ఒకసారి మ్యూచువల్ ఫండ్ డేటా కూడా చూద్దాం, మనకి లాస్ట్ 1 మంత్ నుంచి ఎలా ఉందో. సో మీరు లాస్ట్ 1 వీక్ పర్టికులర్ గా ఈ వారంలో అంటే లాస్ట్ 1 వీక్ వాళ్ళ డేటా ఒకటి తీసేస్తే, సో లాస్ట్ 1 వీక్ లో హెవీగా బీటన్ అప్ అయింది మాత్రం మనకి టెక్నాలజీ అయితే బాగా బీటన్ అప్ అయింది. తర్వాత ఇంటర్నేషనల్ ఫండ్స్, అంటే ఇంటర్నేషనల్ ఫండ్స్ అనేవి వెన్ కంపేర్ టు ఇండియన్ ఫండ్స్ బాగా ఎక్కువగా పడ్డాయి. సో యావరేజ్ రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే కొంతవరకు టెక్నాలజీ, ఇంటర్నేషనల్ ఫండ్స్, స్మాల్ క్యాప్, థీమాటిక్ ఇవన్నీ కూడా బాగానే పడ్డాయి. సో లోయెస్ట్ గా రియాక్ట్ అయింది మాత్రం కొంతవరకు కన్సంప్షన్. సో మనం ఇంతకు ముందు నుంచి అనుకుంటున్నాం కన్సంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ ఏమైనా పాజిటివ్ ఆస్పెక్ట్స్ రావచ్చేమో, ఎఫ్ఎంసీజీ కన్సంప్షన్, బ్యాంకింగ్ అండ్ లోవర్ సైడ్ కూడా అవే ఉన్నాయి. మీరు గమనిస్తే మనం వాటి గురించి ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, ఇవి కొంత స్టేబుల్ గా ఉండే అవకాశాలు ఉన్నాయని. సో గోయింగ్ ఫర్దర్ ఇవే మార్కెట్ కి సపోర్ట్ చేస్తాయనేది కూడా నేను కొంచెం గట్టిగా నమ్ముతున్నాను. సో ఈ వీడియో ఇక్కడతోటి సమాప్తం. నెక్స్ట్ వీక్ అగైన్ ఐ విల్ మీట్ యూ విత్ ద వీక్లీ రివ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.